10 మంది రూములో కూర్చొని మీరందరూ మాట్లాడుకొని ఎట్లా డమ్ములు సంపాదించాలనేది కాదు. ప్రజల్లోకి రండి. మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంతా సమయం ఇస్తున్నారు. అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు. అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి పోలేరు, ఎంపీల దగ్గరికి పోలేరు, మంత్రుల దగ్గరికి పోలేరు. స్వయంగా వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీలో ప్రజలు కలుస్తున్నాడు. కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మళ్ళా కావాలా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, మన ముఖ్యమంత్రి ఇంకా 20 సంవత్సరాలు ఉండాలి మన చంద్రబాబు నాయుడు గారని చాలా ఆలోచించి చెప్పినాడు. ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా కోరుకుంటుంటాడు. అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అదే మాదిరిగా చెప్తాలేనా మేము 20వ తారీఖున మా మినీ మహానాడు జరిగినాం. ఆ మినీ మహానాడులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది. అదే మాదిరిగా 5 మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దాహాన్ని తెచ్చే కుందు పెన్నా వరద కాలువను చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు 50 కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది. కక్ష 24 గంటలు కక్ష సాధించడమే ఆయన మనస్తత్వంలోనే చెప్తానా. ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయాలి. ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది. మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా దుర్గంధం వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి కడప జిల్లాలో స్వర్ణకారుల కోసం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఏర్పాటు చేయాలని, ప్రొద్దుటూరులో ఉండబడిన కాయగూరల మార్కెట్ను కంప్లీట్ చేయాలని, ప్రొద్దుటూరులో అఫ్రేక్ కావాల్సిన స్థలం ఉన్నది కాబట్టి వెంటనే అఫ్రేల్ సరకు ఏర్పాటు చేయాలని, మరి అవధూత కాశీనారాయణ స్వామికి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు కలరు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అనేక మంది భక్తులు ఉన్నారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో ఉన్నటువంటి కాశీనాయన ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకందరికీ ధన్యవాదాలు. వరదరాజు రెడ్డి గారికి ధన్యవాదాలు. పోలీస్ అధికారులు రోడ్డు మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని ఇటువైపు ఉన్నటువంటి బ్యారికేడ్లకు పంపించవలసిందిగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లకి పోలీస్ అధికారులకి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడేటువంటి వక్తలు సోదర పోలీస్ అధికారి ఈ టెంట్లు 2 తీసేపించండి. ఆ టెంట్లు మొత్తం 4 తీసేయండి. ఇవి మీ దగ్గర ఉన్న టెంట్లు 4 తీసేసేయండి. గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. మీరు నిలబడుకుంటే వెనక నుంచి వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్లతో వేస్తారు, మీ ఇష్టం. అందరూ కూర్చోండి. క్రమశిక్షణతో 15-20 నిమిషాల్లో మన ప్రియతమ నాయకులు వేదిక పైకి వస్తారు కాబట్టి అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరూ అటువైపు వచ్చి చైర్స్లో కూర్చోండి నిలబడుకోకుండా. మాట్లాడేటువంటి వక్తలు 2 నిమిషాలకు మించి మాట్లాడకూడదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ సర్వస్వమైనటువంటి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని చెబుతూ చేతుల్లో చూపించినటువంటి దానికి నేను ఒక ఉదాహరణ. ఎన్నో మహానాడుల్లో మీతో పాటు కలిసి ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఎదిగే అవకాశాలకి మెండుగా ఉన్నాయంటూ ఆ అవకాశాలని ఉపయోగించుకొని పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఒక సామాన్య కార్యకర్తనైనటువంటి నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
చాలామంది నాయకులుగా ఈ మూడవ తరంలో ముందుకొచ్చారంటే గనక అది యువగళం ఇచ్చినటువంటి స్ఫూర్తి. యువగళం మన తెలుగు జాతికి ఎటువంటి మార్గదర్శకం వహించిందంటే, మనం అరాచక పాలనలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పచ్చ బనియను జెండా కట్టుకొని వీధుల్లో తిరిగేటటువంటి పరిస్థితి లేదు. మన నాయకుని పేరు చెబుతూ ఉంటేనే గొంతులు కోసేటటువంటి పరిస్థితి. భయంకరమైనటువంటి అరాచకం ఏలుతూ ఉంటే కార్యకర్తలందరూ కూడా భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఈ భయాలన్నీ తొలగించేదానికి యువగళం స్ఫూర్తితో నేనున్నాను అంటూ మన నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల భయాందోళనన్నింటినీ కూడా తొలగిస్తూ ఎంతో ధైర్యంతో యువగళం పాదయాత్ర మొదలు పెడితే వైసీపీ యొక్క పునాదులు కదిలిపోయినాయి. ఏ స్థాయిలో కదిలిపోయినాయంటే, యువగళం యొక్క ప్రజాస్పందనను చూసి తెలుగుదేశం మళ్ళా ఎదుగుతోందన్నటువంటి భయంతో మన దేవుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకు పెట్టేటటువంటి పరిస్థితి. అటువంటి భయాన్ని తలపించినటువంటి యువగళం. మరొకసారి ఇంకో విధంగా చెప్పాలంటే, ఈ మధ్యలో మనం ఆపరేషన్ సింధూర్ను చూసాం. మన సమర్థమైనటువంటి సైన్యం మొదట పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేసింది. తర్వాత మన మిసైల్స్ అన్నీ కూడా వెళ్ళి అలవోకగా శత్రు స్థావరాలను నాశనం చేశాయి. కరెక్ట్గా అదేవిధంగా యువగళం అనేటటువంటిది మన ఎన్నికల వ్యవస్థకు వైసీపీ యొక్క బీటలు కూల్చివేసిన తర్వాత, పార్టీ పట్ల ప్రజల యొక్క అనుకూలత పెరిగిన తర్వాత కూటమి ఏర్పడింది. ఇవాళ మన స్ట్రైక్ రేట్తో ఇవాళ మనం అందరం కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దిక్సూచిగా నిలబడడానికి నిన్న మన లోకేష్ బాబు గారు 6 శాసనాలు ఇచ్చారు. మన తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతాలను ఎక్కడ కూడా విడవకుండా ఈ 6 శాసనాలను నేటి తరానికి అన్వయించేటటువంటి విధంగా, తెలుగు జాతి గర్వపడే విధంగా ఇచ్చినటువంటి ఈ మహానాడుకి కడప గడ్డలో జరగడం, చారిత్రాత్మకంగా నిలబడడం, ఉమ్మడి కడప జిల్లా వాసులైనటువంటి నేను అందుకు గర్విస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా పాయింట్ దగ్గర ఉన్న పోలీస్ అధికారులు డబల్ బ్యారెక్లో ఉండవలసిందిగా విజ్ఞప్తి. మీడియా పాయింట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డబల్ బ్యారెక్లో ఉండాలి, మీరు అటువైపు ఉండకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు పులివెందల ఇన్ఛార్జ్, పులివెందల గడ్డ మీద తెలుగుదేశం పార్టీని రెపరెపలాడిస్తున్నటువంటి బీటెక్ రవి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఆ అవకాశం ఇచ్చిన మన జిల్లా ప్రజలకు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో, జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా యువగలం రథసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు వేదిక పైకి వస్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు ఊపుతూ స్వాగతం పలకాలి. ప్రతి కార్యకర్త దగ్గర జెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకొని ఘనంగా మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి. మహానాడు వేదిక పైకి వస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువనేత
సౌండ్ పెంచాలి, సౌండ్ పెంచు. ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి. మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి. దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి. అన్న మీ దగ్గరికే సార్ వస్తాడు, మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు కాబట్టి ఎవరు చేస్తున్న వాళ్ళు ఉండండి. మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు, మీరు కూర్చున్న చోటుకే వస్తారు. మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే దగ్గరికే లోకేష్ గారు వస్తారు. సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత చేరి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. వైఎస్ఆర్సీపీ పునాదులు కదలాలి. మన పచ్చ జెండాను చూసి, తెలుగుదేశం జెండాను చూసి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. రాష్ట్రం పచ్చగా ఉండాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలి. ఆడులెన్ని చేస్తున్నా దడబడు లోకేష్ అన్నా